ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మీరు ఏం చేసినా త్వరగా అలసిపోతున్నారా? తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? కాన్ఫిడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే నిర్విషయోగం మీరు కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ 100 రీజన్స్ టు మెడిటేట్ బై మైత్రేయాస్ విజ్డమ్. అందరికీ నమస్కారం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తరచుగా జబ్బు పడటం, అలసటికి గురవటం, ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఎంతగా అంటే ఇది ఒక మన సమస్యగా గుర్తించడం కూడా మర్చిపోయాం. కానీ ఈ సమస్యలను ఇలాగే వదిలేసినట్లయితే ఇవి ఏ రకంగా దారితీస్తాయి అని ఏ రోజైనా మనం ఆలోచించామా? అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏమిటి? దాని మూలాల్లోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చించుకుందాం. తక్కువ ఆత్మవిశ్వాసం అనేది భయం వల్ల ఏర్పడుతుంది. భయం దేని గురించి? మనం ఫెయిల్ అవుతామేమోనన్న భయం, ఇతరులు మనల్ని జడ్జ్ చేస్తారేమోనన్న భయం, వారి ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవ్వలేమేమోనన్న భయం మన మీద మనకి ఒక అనుమానాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా మనం ఆత్మవిశ్వాసాన్ని లోపిస్తాము. ఇక అలసట శారీరక మరియు మానసిక ఒత్తిడి వల్ల కలుగుతుంది. ఎప్పుడైతే మన శరీరానికి మనసుకి మధ్య సమతుల్యత లోపిస్తుందో, అంటే బ్యాలెన్స్ మిస్ అవుతుందో, అప్పుడు మన శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన మార్గం ఉంది, అదే ధ్యానం. ధ్యానం మన ఈ సమస్యలన్నిటికీ గొప్ప పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. అందులోనూ నిర్విషయోగం మనల్ని ఎటువంటి విషయాల్లోనూ ఇరుక్కుపోనివ్వకుండా చేసి మన శరీరాన్ని మరియు మనసును బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. సాధన చేస్తే మన మనసు బాహ్య గందరగోళాల నుంచి దూరమై మన ఇన్నర్తో కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం మన ఇన్నర్తో కనెక్ట్ అవుతామో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానం నాడీ వ్యవస్థను శాంతపరుస్తూ ఒత్తిడిని తగ్గించి మనం శక్తిని తిరిగి పొందేలా చేస్తుంది. అలాగే స్పష్టమైన మనసు ఆత్మవిశ్వాసానికి మూలం. ధ్యానం మన మీద మనకి ఏర్పడినటువంటి అనుమానాల్ని, అపోహల్ని తొలగించి మన మీద మనకి నమ్మకాన్ని నింపుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం స్థాపించబడుతుంది. ధ్యానం మన ఇమ్యూనిటీ పవర్ను పెంచడం ద్వారా అనారోగ్యాన్ని అధిగమించేలా చేస్తుంది. కాబట్టి ధ్యానం మీ శారీరక మరియు మానసిక శక్తిని తిరిగి పొందడానికి, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి గొప్పగా సహాయపడే ఒక అద్భుతమైన సాధనం. ఇప్పుడే ఈ క్షణమే నిర్విషయోగాన్ని మొదలు పెట్టండి. నిర్విషయోగం ద్వారా మీ లోపల మీరు కొత్త శక్తిని, బ్యాలెన్స్ ను మరియు మానసిక ప్రశాంతతను కనుగొంటారు. ఈ రీజన్ సరిపోదా ధ్యానం ఇప్పుడే మొదలు పెట్టడానికి? ఈ ఆలోచనలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిర్విషయోగం నేర్చుకోవాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.